అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారికి మే మాసంలో 20, 21, 22, 23 ఈ 4 రోజుల్లో జరిగేటటువంటి కొన్ని మార్పుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా సింహరాశి వారు గనక ఇప్పుడే కొత్తగా మన ఛానల్‌ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూసేదానికి ప్రయత్నించండి సింహరాశి వారు. ఇప్పటి వరకు కానీ విని ఎరుగనటువంటి శుభవార్తలను అలాగే మీ జీవితంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగనటువంటి భారీ మార్పులను మీరు చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ సింహరాశి వారి జీవితంలో ఈ 4 రోజుల్లో ఏం జరగబోతుంది? అలాగే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే మీరు పాటించవలసినటువంటి విధి విధానాలు, ఏ దేవతారాధన అనేటటువంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది. చాలా భిన్నమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మీరు పడుతున్నటువంటి కష్టాలను, బాధలను చూస్తే సాక్షాత్తు పరమేశ్వరుడు మీపై కరుణ చూపించబోతున్నాడు. అవును, ఇప్పుడు మీ కాలం రాబోతుంది. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకునేటటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు. మీ భాగ్యాన్ని తలకిందులు చేసేటటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఏళ్ల తరబడి ఒక మంచి విజయం కోసం ఎదురు చూడాలి అని చెప్పి కళ్ళు కన్నారో, పగలు రాత్రి కష్టపడుతున్న అదృష్టం కలిసిరాక ఇబ్బందులు పడుతున్నారో వారి కోసమే ఈరోజు ఈ వీడియో ఒక వరంలా మారింది. ఆ దైవ కృపతో మీ జీవితంలో రాబోయే మార్పులను ఈరోజు మీరు వినబోతున్నారు. ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టేలా ఒక సంఘటన అయితే మీ జీవితంలో జరగబోతుంది. ఒకప్పుడు మిమ్మల్ని అవమానించి మీ కష్టాన్ని చూసి హేళన చేసిన వారు ఇప్పుడు మీరు ఎదుగుతుంటే చూసి పశ్చాత్తాపంతో కుమిలిపోబోతున్నారు. వారి గుండెల్లో వణుకు మొదలవుతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని చెప్పి భగవంతుడు నిర్ణయించుకున్నాడు. మీ కుటుంబ సభ్యులను తప్పకుండా మీకు కలిగేటటువంటి ఇబ్బందులను తొలగించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని కిందకు తొక్కాలని చూసిన వారు మీ కళ్ళ ముందే తల వంచుకొని క్షమాపణ కోరే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ఇప్పటి వరకు మీ ఎదుగుదలకు అడ్డుపడినటువంటి ఆటంకాలు మంచులా కరిగిపోబోతున్నాయి. రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో కొత్త అధ్యాయం అనేది మొదలవుతుంది. మిమ్మల్ని ఇన్నాళ్ళు ముప్పతిప్పలు పెట్టినటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేతులు జోడించి క్షమించమని మరీ అడుగుతారు. ఇదేదో సాధారణమైనటువంటి మార్పు అయితే కానే కాదు. సాక్షాత్తు భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప సంకేతం. ఇక ఒక మీకు తెలియనటువంటి గొప్ప మార్పు అనేది మీ జీవితంలో తప్పకుండా కలుగుతుంది. ఆ మార్పు అనేది మీకు అన్ని రకాలుగా చాలా మేలే చేస్తుంది. అంతేకాదండి, భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది పొందడానికి చాలా కాలం పట్టవచ్చు, కానీ దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోగలగాలి. ఇక ఫలితం రాకపోయినప్పటికీ ఒక తపస్సులాగా మీ పనిని మీరు చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నోసార్లు దేవుడి ముందు మీ బాధ చెప్పుకున్నా ఏ సంకేతం రావడం లేదు, భగవంతుడి నుండి నాకు ఎటువంటి సమాధానం రాలేదని బాధపడ్డారు. ఎందుకంటే మీ ఇంటి గడపను ఒకేసారి కొన్ని శుభవార్తలు తట్టబోతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. మీ కష్టానికి భగవంతుడు ఇస్తున్నటువంటి ప్రతిఫలం. మీ ఇంట్లో సిరి సంపదలు తాండవించబోతున్నాయి. తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం మీదే. మీ కలల ప్రపంచం నిజం కాబోతుంది. మీరు కేవలం సక్సెస్ కావడమే కాదు, మీ ఐశ్వర్యం, మీ వైభవం చూసి ఊరు కూడా మొత్తం ముక్కున వేలేసుకుంటారు. మీ జాతకంలో అలాంటి రాజయోగం పట్టబోతుంది. ఇక మిమ్మల్ని కోటీశ్వరులు అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. రాబోయే ఈ 4 రోజుల్లో మీ కుండలిలో శుభయోగాలు బలపడ్డాయి. మీరు కోట్లకు అధిపతి కాకపోయినా కనీసం ధనాదాయం నుండి మీకు గొప్ప లాభం అయితే కనిపిస్తుంది. అలాగే మీ మార్గంలో ముళ్ళు వేసిన వారు ఇప్పుడు వారంతట వాళ్లే తప్పుకోబోతున్నారు. మీ ఆర్థిక స్థితి ఎంత బలంగా మారబోతుందంటే డబ్బు ప్రవాహం అస్సలు ఆగదు. మీరు ఎప్పుడూ ఎవరికి కీడు తలపెట్టలేదు. ఉన్నంతలో పేదవారికి సహాయం చేస్తారు. ఆ పుణ్యమే ఇప్పుడు మిమ్మల్ని కాపాడబోతుంది. మీ హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే భగవంతుడు మిమ్మల్ని తన నీడలోకి తీసుకోబోతున్నాడు. ఇక మీ జీవితంలో లేమి అనే మాటే ఉండదు. రాబోయే రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితంలోనే అతిపెద్ద విజయాలుగా నిలిచిపోబోతున్నాయి. మిమ్మల్ని బలహీనులని చెప్పి భావించిన వారు వారి తప్పును తెలుసుకుని కుమిలిపోతారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు తాము తవ్విన గోతిలో వారే పడతారు. అలాగే పరమేశ్వరు యొక్క కృప ఉంటే కొండంత సమస్య కూడా ఇసుక రేణువులా మారుతుంది. ఇకపై మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీ ఇంటి గడపను కొన్ని శుభవార్తలు తలుపు తట్టబోతున్నాయి. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి విషయం కాదు. సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, స్వామి కరుణించినటువంటి ఫలితం. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తాండవించబోతుంది. తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం మీ వెంట నడవబోతుంది. మీరు ఇన్నాళ్ళు
ఏదైతే కలలు కన్నారో అది నిజమయ్యే సమయం వచ్చింది. మీ ఊహల్లో ఉన్నటువంటి ప్రపంచం ఇప్పుడు మీ కళ్ళ ముందే సాక్షాత్కరించబోతుంది. మీరు వేసినటువంటి ప్రతి అడుగులో కూడా విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. సింహరాశి వారు ఏ విషయంలోనైనా కానీ చాలా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తూ ఉంటారండి. కానీ వీరి ఆలోచనలు మాత్రం చాలా తెలివిగా ఉంటాయి. లేదా సహాయాన్నైనా ఏదైనా ఒక సవాలుగా తీసుకుంటారు. ఇష్టంతో చేస్తారు, కష్టంతో చేస్తారు. కానీ ప్రతిఫలం రాకపోతే మాత్రం చాలా నిరాశకు గురవుతూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా మీకు జరుగుతుంది ఇదే. మీరు ఏ పని చేసినా దానికి ఏదో ఒక ఆటంకులు, అలాగే దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు పొందక చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారు. అయితే మీరు కేవలం విజయం సాధించడం కోసమే కాకుండా మీ జీవితంలో ఓర్పు, ఐశ్వర్యం, వైభవం వీటన్నిటికీ కూడా మీరు అర్హులు కావాలంటే మీరు తప్పకుండా ఇంకొంచెం సమయం అనేది భగవంతుడికి ఇచ్చే తీరాలి. మిమ్మల్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంకా మీ కుండలిలో ఇప్పుడు రాజయోగం పట్టబోతుంది. మిమ్మల్ని ఆపేవారు ఎవ్వరూ లేరు. రాబోయే రోజుల్లో మీ జాతక చక్రంలో శుభయోగాలు బలపడిపోతున్నాయి. మీరు తప్పకుండా ధనాదాయాన్ని పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి అసలు ఈ మార్పు కేవలం మాటలకే పరిమితం కాదు. ఇది మీ తలరాతలో వస్తున్నటువంటి వాస్తవమైనటువంటి మార్పు. మీ ఎదుగుదలకు అడ్డుగా నిలబడినటువంటి వ్యక్తులు ఇప్పుడు వారంతట వారే తప్పుకుంటారు. మీ ఆర్థిక స్థితి ఎంతలా మెరుగుపడుతుందంటే ధన ప్రవాహానికి అడ్డే ఉండదు. సాక్షాత్తు పరమేశ్వరుడు మీ కష్టాన్ని గమనించాడు, మీ నిజాయితీని పరీక్షించాడు. ఇప్పుడు మీ జీవితంలోకి అనుగ్రహం అనేటటువంటి మహాసముద్రం పోటెత్తబోతుంది. మీరు పెద్దగా కష్టపడకపోయినా దైవ యొక్క కృప మీపై చాలా ఆనందంగా, అంటే మీరు చేసినటువంటి పుణ్య ఫలితాల ఆధారంగా ఇది కేవలం మీ సొంతం కాబోతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎప్పుడూ కూడా ఇతరులకు మీరు కీడు చేయలేదు, అలా అనుకోను కూడా లేదు. ఉన్నంతలోనే పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేశారు. మీ మనసు చాలా స్వచ్ఛమైనది. ఎవరి మీద అసూయ కానీ, ద్వేషం కానీ ఇటువంటివి ఏమీ లేని గొప్ప హృదయం మీదే. మీ ఆలోచనలు, మీ పద్ధతులు చాలా పవిత్రంగా ఉంటాయి. కాబట్టే పరమేశ్వరుడు మిమ్మల్ని తన నీడలోకి తీసుకోబోతున్నాడు. ఇకపై మీ జీవితంలో దేనికి కొరతనేది ఉండదు. ఎందుకంటే మీ జీవితంలో మీ యొక్క గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతున్నాయి. చెప్పాలంటే మీ జాతక చక్రంలో గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారాయనే చెప్పుకోవచ్చు. మీ హృదయ పవిత్రతకు పరమాత్మ ప్రసన్నుడయ్యాడు. ఇకపై మీరు మీ అదృష్టాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. ఈ విశ్వంలో ఉన్న సకల దేవతలు మీపై ఆశీర్వచనాలు కురిపించబోతున్నారు. ఈ దైవ బలం ఎంత శక్తివంతంగా ఉండబోతుందంటే మీరు దేవుడి ముందు చెయ్యి జోడించి అడగక ముందే మీ సమస్యలన్నీ కూడా వాటంతట అవే పరిష్కారం అవుతాయి. అంతకంటే అద్భుతమైనటువంటి విషయం ఇంకేముండుతి చెప్పండి. అలాగే ఈ ప్రపంచంలో చాలామంది కేవలం తమ కర్తవ్యాన్ని నమ్మి కష్టపడి రాజుల్లా బ్రతకాలనుకుంటారు. అది ఎలా సాధ్యమని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం వారి నమ్మకం, వారి పట్టుదల. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఒక చిన్న ఆశను చిగురింప చేయండి. విజయం మీ పాదాల చెంతకు తప్పక చేరుతుంది. పరమేశ్వరుడు మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దబోతున్నాడో మీరే చూసి నివ్వెరపోతారు. భగవంతుడు తన నిజమైనటువంటి భక్తులను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. ఈ లోకంలో మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని చూసినా ఆ దేవుడు మాత్రం మీకు తోడుగా నిలబడ్డాడు. అయితే సింహరాశి వారు ఈ 4 రోజుల్లో కూడా కొంచెం జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చండి. మరి అలాగే వీరు ఏదైనా కానీ పైకి చూడటానికి గర్వంతో నిండిన వారిలాగా కనిపించినప్పటికీ వీరి మనసు మాత్రం చాలా పవిత్రంగా ఉంటుంది. అలాగే వీరిని నమ్మిన వారిని ఎవ్వరినీ కూడా మోసం చేయరు. అలాగే అందరూ కూడా నావారని చెప్పి మంచి మనసుతో ఎదుటి వ్యక్తులను ప్రేమానురాగాలతో పలకరించడంలో వీరు ముందుంటారు. అయితే ఈ 4 రోజుల్లో మీకు జరగబోయేటటువంటి కొన్ని సంఘటనలు మీ జీవితంలో అతిపెద్ద విజయాలుగా నిలబడబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో, ఎవరైతే మిమ్మల్ని అసమర్థులను భావించారో వారు తమ సొంత తప్పుల వల్ల బాధపడుతూ పశ్చాత్తాపడతారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు పనిన వారు తాము వేసిన ఎత్తుల్లో వారే చిక్కుకొని ఓడిపోతారు. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించినా ఇది అక్షర సత్యం. పరమేశ్వరుడి యొక్క కృప ఉంటే కొండంత సంక్షోభం కూడా క్షణంలో మంచులా కరిగిపోతుంది. అయితే గుర్తుపెట్టుకోవాలండి, ఈ అదృష్ట సమయం వచ్చినప్పుడు మీరు ఒక చిన్న తప్పు కూడా చేయకూడదు. మీ కుండలి ఆధారంగా సిద్ధం చేసినటువంటి జ్యోతిష్య సందేశాన్ని చాలా జాగ్రత్తగా అయితే వినండి. ఈ కీలక సమయంలో మీరు ఏదైనా పొరపాటు చేస్తే మీ చేతికి అంది వచ్చినటువంటి అద్భుత అవకాశం అనేది వృధా అయిపోవచ్చు. అందుకే మీ చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు, కొంచెం సమయం దొరికినప్పుడు మంచిగా
ఇంటి తలుపులు కిటికీలు వేసుకొని మరి ఏకాగ్రతతో కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ చెప్పే ప్రతి మాటను అర్థం చేసుకుంటే మీ తలరాత ఎలా మారుతుందనేది మీకు అర్థమవుతుంది. మీరు ఇన్నాళ్లుగా దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారో ఆ సమయం వచ్చేసింది. రాబోయే రోజుల్లో ఈ 4 రోజుల్లో మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతున్నాయి. చెప్పాలంటే రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అత్యంత కీలకమైనవి కాబోతున్నాయి. మీ అదృష్టం మిమ్మల్ని వరించడానికి సిద్ధంగా ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుడు తమ యొక్క కరుణా కటాక్షాలతో మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చేయాలనుకుంటున్నాడు. మీ తలరాత మారే సమయం ఇదే. కాబట్టి ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు, ఆందోళనలు అన్నీ కూడా ముగిసిపోబోతున్నాయి. అలాగే మీ జీవితానికి కొత్త కళను తీసుకురాబోతున్నాయి. ఆ దివ్యమైనటువంటి దీవెనలు మీపై ఎంతలా కురుస్తున్నాయంటే ఇక మీ జీవితం బంగారంలా మెరిసిపోవడం ఖాయం. చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ప్రవేశించబోతుంది. మీరు దేనికోసమైతే ఎన్నాళ్లుగా పోరాడుతున్నారో, ఏ పని కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదని చెప్పి బాధపడ్డారో అదే విజయం మీ ముంగిట నిలవబోతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పని కావచ్చు, లేదా మీరు మనసులో కోరుకున్న మరేదైనా సక్సెస్ కావచ్చు. ఏదైనా కానివ్వండి, అది ఇప్పుడు మీ పాదాల చెంతకు చేరుతుంది. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని గెలుపు తీరాలకు చేరుస్తుంది. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరగబోతుంది. పరమేశ్వరుడి యొక్క దయ వలన కష్టాలన్నీ కూడా ఎంత సులభంగా తొలగిపోయాయంటే మీరు కూడా ఆశ్చర్యపోయేటటువంటి రోజుగా, అలాగే మీ జాతకంలో గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి స్థానాల్లోకి రాబోతున్నాయి. దీనివల్ల మీకు అపారమైనటువంటి లాభాలు కలుగుతాయి. గతంలో మీకు అసాధ్యం అనిపించిన పనులు దాదాపు కూడా పూర్తి అయిపోతాయి. అనుకున్న సమయంలో చెడిపోయినటువంటి పనులు ఇప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా వాటంతట అవే విజయవంతంగా పూర్తవుతాయి. మీరు చేపట్టిన ప్రతి పథకం, ప్రతి ఆలోచన సత్ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మీరు కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. ఇప్పటి వరకు మీ దారికి అడ్డుగా నిలిచిన వ్యక్తులు, మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపిన పరిస్థితులు అన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి. ఇక మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించే సమయం వచ్చింది. భయం, ఆందోళన ఇవన్నీ కూడా వెనక్కి నెట్టి విజయ పదంలో మీరు అడుగులు వేస్తారు. అలాగే దైవకృపతో ప్రతీదీ కూడా మీకు సులభతరం అవుతుంది. ఇన్నాళ్లుగా కేవలం మీ ఊహల్లోనే ఉన్నటువంటి కలలు ఇప్పుడు కళ్ళ ముందు నిజం కాబోతున్నాయి. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడం చూసి మీరు ఆశ్చర్యానికి గురవుతారు. అయితే సింహరాశి వారి జీవితంలో ఇప్పటి వరకు మీరు ఊహించినటువంటి మార్పులైతే తప్పకుండా రాబోతున్నాయి. మీరు కొన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారు. ఎంత కష్టపడ్డారో అదంతా భగవంతుడికి తెలుసు. అందుకే ఇప్పుడు ఆ కలలన్నీ మీ కళ్ళ ముందే సాకారం కాబోతున్నాయి. రాబోయే 4 రోజుల్లో మీ జీవితం ఒక కొత్త ఎత్తుకు చేరుకుంటుంది. పరమేశ్వరుడి యొక్క కరుణ, ఆయన యొక్క ఆశీస్సులతో మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరే మార్గం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మూసుకుపోయాయి అనుకున్న విజయ ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. మీ కెరీర్ అయినా, బిజినెస్ అయినా, ఆస్తిపాస్తుల పెంపదలైనా, చివరకు మీ వ్యక్తిగత విషయాలైనా, ఇలా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక మార్గం, ఏదో ఒక గెలుపు మీకు కనిపిస్తుంది. మీరు విపరీతంగా కష్టపడవలసినటువంటి అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ప్రత్యేకంగా మీరు కష్టపడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు చాలా కష్టపడి అలసిపోయారు. అలాగే మీరు చేసేటటువంటి చిన్నపాటి ప్రయత్నం కూడా ఊహించినటువంటి పెద్ద ఫలితాలని 4 రోజుల్లో భగవంతుడు ఇవ్వబోతున్నాడు. కెరీర్లో ఏ ఎదుగుదల కోసమైతే ఏళ్ల తరబడి చూశారో అది ఇప్పుడు చాలా త్వరగా మీ ముందుకు వస్తుంది. ఆర్థికంగా మీ పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇక మీరు వినేటటువంటి శుభవార్తల్లో మొదటి శుభవార్త, ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించినటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి పనిలోనూ అలాగే అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి ధన సమస్యలు ఉండవు. పరమేశ్వరుడి కృప వలన అకస్మాత్తుగా ధనలాభం కలిగే యోగం ఉంటుంది. మీరు అసలు ఊహించని మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇక మరొక శుభవార్త, మీ కెరీర్ అలాగే వ్యాపారంలో తిరుగులేనటువంటి సక్సెస్ మీరు లభించేలా మంచి గుర్తింపును సాధిస్తారు. ఇన్నాళ్ళు కూడా మొదలు పెట్టకపోయిన పనులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయి మీకు నిరాశ కలిగింది. కానీ మీ ప్లాన్స్ ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్, జీతం పెంపు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రాబడి అందుతుంది.
అంతేకాదు ఇక మీరు వినేటటువంటి మరో శుభవార్త విషయానికి వస్తే మీ జీవితంలో రహస్యంగా ఉంటూ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న శత్రువులు ఓడిపోతారు. మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి తేజస్సు ఎంతలా పెరుగుతుందంటే మీ శత్రువులు మీ ముందు తలవంచక తప్పదు. మీకు కీడు చేయాలని ఎవరైనా ప్లాన్ వేస్తే ఆ గోతిలో వాళ్లే పడతారు. ఎందుకంటే దైవ బలం మీకు రక్షణ కవచంలా మారబోతుంది. ఇక మరొక శుభవార్త, కుటుంబ సమస్యలు కానీ వ్యక్తిగత ఒత్తిడి కానీ మిమ్మల్ని లోపల బలహీనపరుస్తుంటే ఇక అవన్నీ తీరిపోతాయి. ఇంట్లో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇప్పటి నుండి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి సమయం అండి. మరి ప్రశాంతత పెరగడమే కాదండి, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయి ప్రేమానురాగాలనేవి మరింతగా బలపడతాయి. మీ ఇంట్లో ఏదైనా పెద్ద శుభకార్యం జరగడానికి బలమైనటువంటి యోగాలు మీకు కనిపిస్తాయి. ఒకవేళ ఎవరికైనా వివాహం కాక ఆగిపోయి ఉంటే ఇప్పుడు వారికి సంబంధాలు కుదిరి పెళ్లి బాజాలు మోగే శుభ సంకేతాలు అందుతాయి. అలాగే మీ జీవితంలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, శనిదేవుడి యొక్క కృప వల్ల మీకు అకస్మాత్తుగా అద్భుతమైనటువంటి ఒక అనుభూతి కలుగుతుంది. మిమ్మల్ని లోపల వేధిస్తున్న ఆందోళనలు, భయాలు ముగిసిపోతాయి. మీలో ఒక కొత్త శక్తి, కొత్త ఉత్సాహం ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం గొప్పగా పెరుగుతుంది. మీ అదృష్టం బలపడుతుంది. మీ కళ్ళతో మీరే చూస్తారుగా. ఈ శుభవార్తలు మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయంలా రాబోయేటటువంటి వెలుగులా మారుతుంది. అసలైనటువంటి దైవిక సంకేతాలు ఇవి. పరమేశ్వరుడి యొక్క దయతో మీ తలరాత మారుతుంది. సక్సెస్, ఐశ్వర్యం, ఆనందం మీ దరికి చేరుకుంటాయి. అందుకే ఈ అద్భుతమైన సమయాన్ని ఏమాత్రం వృధా చేసుకోకండి. భగవంతుడిని స్మరిస్తూ పాజిటివ్ ఆలోచనలతో మీ పనుల పట్ల మీరు నిజాయితీగా ఉండండి. గుర్తుంచుకోవాలి, ఈ సమయంలో బద్ధకం అనేది మీ శరీరానికి విషం లాంటిది. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే వాటిని జయించడానికి మానసిక ధైర్యాన్ని పెంచుకోండి. ఇక వ్యాపార నిమిత్తం బయట ఊర్లకు వెళ్తే తప్పకుండా మీ ఇల్లు అలాగే సొమ్ము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దొంగతనాలు జరిగేటటువంటి ప్రమాదం ఉంది. మీ ఇంటిని పరిసరాలను చిన్న చిన్న మార్పులతో చక్కగా అలంకరించుకోండి. అది ఇంటికి కొత్త కళను ఇస్తుంది. ఒకవేళ మీరు మనసు అంటే మీ యొక్క ప్రేమ బంధం చూసుకున్నట్లయితే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలో మీ ముందుకు ఒక దేవదూతలా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీ మనసులో మెదిలే కొత్త ఆలోచనల ద్వారా డబ్బు సంపాదించే మార్గాలను వెతకండి. ఈరోజు ప్రయాణాలు, వినోదాలు, కొత్త వారితో పరిచయాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. మీ భాగస్వామి ఇచ్చేటటువంటి ప్రేమ వల్ల మీరు ఒక రాచరికపు అనుభూతిని పొందుతారు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకండి. చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. మరో ముఖ్యమైన విషయం, ఈ 4 రోజుల్లో ఎవరైనా మీ ఇంటికి వచ్చి అప్పు అడగవచ్చు. వారికి డబ్బు ఇచ్చి మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అప్పులు ఇవ్వడం, తీసుకోవడం మానుకోండి. 4 రోజులు అనారోగ్యంతో ఉన్న బంధువులను పరామర్శించడం మంచిదే. ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు మీ జీవితంలో ఒక మార్పు అనేది తప్పకుండా తులారాశి వారికి కనిపిస్తుంది. మీ ప్రేమ బంధం మరింత ఎక్కువగా బలపడుతుంది. అలాగే మీ వ్యాపార రహస్యాలను ఎవరితో కూడా పంచుకోవద్దు. అలా చేస్తే మీరు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఇక సింహరాశి వారు ఈ 4 రోజుల్లో కూడా తప్పకుండా సూర్యారాధన చేసుకోండి. ఆదిత్య హృదయం పఠించుకోండి. అలాగే తులసి మొక్క దగ్గర తప్పకుండా దీపం పెట్టుకోండి. ఉదయం సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం పెట్టుకోండి. బయటకు వెళ్లే ముందు కూడా తప్పకుండా తులసి ఆరాధన చేసుకోండి. అలాగే ఇంట్లో ఈశ్వరారాధన చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. మరి ఈ విధమైనటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మీ జీవితంలో పెద్ద మార్పులకు అలాగే మంచి శుభవార్తలు వినేందుకు అవకాశం, విజయాలు తలుపు తట్టడం లాంటివి జరుగుతాయి. తెలుసుకున్నారు కదండి సింహరాశి వారు. మరొక వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.